ఇక్కడైతే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందండి, ఏంటంటే ఒక టూరిస్ట్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కంఫర్టబుల్గా యూజ్ చేసుకోగలిగితే ఆ ప్లేస్ చాలా డెవలప్ అవుతుందండి టూరిజం పరంగా. సో డ్యామ్ షూర్ ఇక్కడైతే అది లేదు అండి. ఇలా సింపుల్గా మనం గోకర్ణ నుండి గోవా వచ్చేయచ్చు. గోవా వచ్చిన వాళ్ళు కూడా గోకర్ణ రావచ్చు, గోకర్ణ వచ్చిన వాళ్ళు కూడా గోవా వెళ్ళొచ్చు అనమాట. సేమ్ ఈ ట్రైన్ యూజ్ చేసుకోండి. బంగాళదుంప కర్రీ, ఈ కర్రీ మనకు తెలీదు. ఇక్కడ నుండి పొలోలేం బీచ్ 2 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ పొలోలేం బీచ్లో స్టే చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ దిగిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదనమాట మన ఫుడ్ ఐటమ్స్. చూసారా, చాలా ఇచ్చారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి నేనున్నానండి గోకర్ణలో. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను హంట్ తీసుకున్నాను అనమాట. 200 పడ్డది. సో ఎవరైనా నచ్చితే కనుక ఇది ప్రిఫర్ చేయండి. సో బట్ ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అండి. రోడ్ సర్వీస్ అయితే లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో అది కొంచెం చూసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం వెళ్తున్నామండి గోవా అనమాట. సో గోకర్ణ నుండి గోవా వెళ్తున్నాం బై ట్రైన్, అది కూడా. సో ఈ ట్రైన్ జర్నీ అయితే ఏది ఉందో చాలా బాగుంటుంది అనమాట. సో అది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. అండ్ 87 కిలోమీటర్స్ అనమాట సౌత్ గోవా, ఇక్కడ నుండి గోకర్ణ నుండి. సో గోకర్ణకి రైల్వే స్టేషన్ వచ్చేసి గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి గోకర్ణ సిటీ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, పబ్లిక్ బస్ తీసుకోండి ఏంటి అనేది 1 by 1 మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఇదే అనమాట మన హోమ్ స్టే ఎంట్రన్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ పేరు వచ్చేసి మడ్గావ్ స్పెషల్ అండి. ఇది డైలీ నడుస్తుంది అనమాట. గోకర్ణ రోడ్ నుండి 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ 10:30 లోపు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 7:30 అయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు గోకర్ణ సిటీ వరకే, సెంటర్ వరకే. ఇక సెంటర్ వరకు 5 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుండి. సో అదే అనమాట. బైక్ ఏమైనా వస్తుందేమో, లిఫ్ట్ అడిద్దామని చూస్తున్నా. చూసారా, ఎప్పుడు నన్ను వెంటనే భయం. అవేనండి 5 డాగ్స్ అనమాట నా ఎదురుగా వచ్చాయి. ఇంకా ఏమీ అటాక్ చేయలేదు. అటాక్ చేస్తే నేను పరిగెట్టడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. 5 కిలోమీటర్స్ అండి బస్ స్టాండ్. సో రోడ్డు మీదకి వచ్చి వచ్చుంటే అన్న అయితే లిఫ్ట్ ఇచ్చిండు కారు మీద. వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం. థ్యాంక్స్ అన్న. సో మనమైతే బస్ స్టాండ్కి వచ్చామండి. 2 మినిట్స్లో తీసుకొచ్చేసాడు అన్న. 5 కిలోమీటర్స్ 2 మినిట్స్లో తీసుకొచ్చేసాడు. గంట జర్నీని. అక్కడ నుండి ఎలా రావాలా, ఏం బస్సు వస్తుందా, లిఫ్ట్ ఏం బస్సుని అడగాలి తెలియక కూర్చున్నాను. కరెక్ట్ కార్ వచ్చింది. అడిగిదామా వద్దా, లిఫ్ట్ అడిగిదామా వద్దా అనుకున్నాను. ఏదైతే అది అవుతుంది అని చెప్పి లిఫ్ట్ అడిగిన వెంటనే ఆపిండు. సో అతను ఏదో ఆఫీసర్ అనుకుంటా, డ్యూటీకి వెళ్తున్నట్టున్నాడు. కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గర దింపేసిండు. ఇదైతే వెళ్తుందండి గోకర్ణ రైల్వే స్టేషన్కి అనమాట. ఎక్కువన్నారు ఎక్కేసాను అంతే. భయ గోకర్ణ రైల్వే స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ రావాలంటే అంకోలా, కుట్టు ఈ 2 బస్సుల్లో ఏ బస్సు ఎక్కినా కానీ రైల్వే క్రాస్ రోడ్ అని చెప్తే దింపేస్తారండి. ఎగ్జాక్ట్గా దింపేశారనమాట. మనమైతే రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్న కొట్టు ఉందండి, మన రోడ్డు పక్కన ఉంటుంది అనమాట. ఇక్కడైతే టిఫిన్ అమ్ముతున్నారు. టిఫిన్ అందామని ఆగాను. పూరి తీసుకున్నాను, 30 రూపీస్ అంట. ఈ గోకర్ణలో నేను అసలు మంచి ఫుడ్డే తినలేదండి, నాకు అసలు దొరకలేదు కూడా. ఈ పూరి ఎలా ఉందో చూద్దాం. వేడిగా ఉప్పు వేసారండి. బంగాళదుంప కర్రీ, ఈ కర్రీ మనకు తెలీదు. బాగానే ఉంది, తినొచ్చు, బాగుంది. అంత సూపర్ కాదు, బాగానే ఉంది. సో ఎలా వెళ్ళాలి మనం రైల్వే స్టేషన్కి. తినేసి వాటర్ బాటిల్ కూడా తీసుకోండి, ఇంకా వెళ్ళిపోతాను. నా వెనకాల వస్తున్నారు చూసారండి, దగ్గర 10 మంది పైన ఉన్నారు. అంతా రైల్వే స్టేషన్కే. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత టూరిస్ట్ ప్లేస్ని ఇంత డెవలప్ అయితే లేదండి. సరైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడ. నడుచుకుంటే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా బీచెస్కి వెళ్తాక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. మేము రైల్వే స్టేషన్కి వెళ్తాం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. అంటే అర్థం చేసుకోండి మరి ఎందుకు డెవలప్ చేయట్లేదు ఏంటో తెలియదు. కానీ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 0. ఇక్కడైతే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందండి, ఏంటంటే ఒక టూరిస్ట్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కంఫర్టబుల్గా యూజ్ చేసుకోగలిగితే ఆ ప్లేస్ చాలా డెవలప్ అవుతుందండి టూరిజం పరంగా. సో డ్యామ్ షూర్ ఇక్కడైతే అది లేదు.
మెయిన్ రైల్వే స్టేషన్కి వెళ్తాకే మీకు మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే మీరు అర్థం చేసుకోండి. ఇదేనండి గోకర్ణ మెయిన్ రైల్వే స్టేషను. గోకర్ణ రోడ్ దీని పేరు వచ్చేసి. వావ్ 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 వాట్ ఏ వెల్కమ్. టికెట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో లేదో. టికెట్ అయితే తీసుకున్నానండి 60 రూపీస్ అనమాట. మడ్గావ్కి మొత్తానికి వచ్చేసాను. ఫస్ట్ టైం అనమాట. ఈ రైల్వే లైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఇది గోకర్ణ రోడ్ అనమాట రైల్వే స్టేషన్ పేరు. ఈ రోడ్ అంటే మీనింగ్ ఏంటంటే అండి, ఏదైనా ఒక పెద్ద సిటీకి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ లేనప్పుడు ఆ సిటీ నుండి దూరంగా లైక్ 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరంగా ఒక స్టేషన్ ఉంటుంది. అప్పుడు దానికి పేరు వచ్చేసి రోడ్ అని చేస్తారనమాట. మీరు ఇనే ఉంటారు భద్రాచలం రోడ్డు, కొడైకెనాల్ రోడ్డు. సో ఇలాగా డైరెక్ట్గా సిటీలోకి ట్రైన్ ట్రాక్ వెళ్ళినప్పుడు సిటీ నుండి కొంచెం దూరంగా ఉంటుంది అనమాట స్టేషను. సో ఆ స్టేషన్కి ఆ సిటీకి అదే స్టేషన్ అని. సో అలాగనమాట ఇది గోకర్ణ రోడ్. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్తుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ఈ ట్రైన్ ఉంది కదా, దీని నెంబర్ వచ్చేసి 06602 అనమాట. ఇది మ్యాంగ్లూరు నుంచి స్టార్ట్ అయ్యి గోవా వరకు వెళ్తుంది అనమాట. డైలీ వెళ్తుంది ప్యాసింజర్ అనమాట ఇది. సో ఇక్కడ గోకర్ణ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇక్కడ నుండి ఈ ట్రైన్ ద్వారా మనం గోవా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి మురుదేశ్వర్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. 45 రూపీస్ మురుదేశ్వర్కి టికెట్ ఇక్కడ నుండి. సో అదనమాట. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి 1 కిలోమీటర్లు అనమాట. నేను గూగుల్ మ్యాప్స్లో చూశాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక గోకర్ణ వచ్చిన వాళ్ళు మురుదేశ్వర్ వెళ్ళిపోండి. ఒకవేళ గోవా వచ్చిన వాళ్ళు కూడా గోకర్ణ రావచ్చు, గోకర్ణ వచ్చిన వాళ్ళు కూడా గోవా వెళ్ళొచ్చు అనమాట. సేమ్ ఈ ట్రైన్ యూజ్ చేసుకోండి. జస్ట్ ఇది చాలా మంది తక్కువ మంది చేస్తారు ఇలాగా. సో మీరైతే మీకు టైం ఉంటే కనుక కుదిరితే కనుక చేయండి. అంటే ఒకేసారి 3 అయితే కవర్ అయిపోతాయి. గోవా, గోకర్ణ, మురుదేశ్వర్ ఇవన్నీ పక్కన ఉంటే మంచి బడ్జెట్లో అయిపోతాయి అనమాట. జస్ట్ ఈ ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంటుంది, స్లీపర్ అవసరం లేదు. సో అదండి. ఎండ అయితే మామూలుగా లేదు, సాగుకొట్టేస్తుంది. ట్రైన్ ఇంకా రాలేదు, 2 గంటలు లేటు. 2 గంటల లేటు తర్వాత వస్తుందండి మన ట్రైను. ఇదైతే చాలా ఖాళీ ఉంటుందని చెప్పాను కదండి. చాలా ఖాళీ ఉందన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం అన్రిజర్వ్డే. ప్యాసింజర్ తెలిసిందే కదా, మొత్తం జనరలే. స్లీపర్ అయితే ఉన్నది, అదే రిజర్వేషన్ అయితే ఉన్నాయి. 2 బోగీలు మాత్రమే, అవి B1 B2 ఉన్నాయి. సో మొత్తం అంతా అన్రిజర్వ్డ్. చూడండి ఇక్కడైతే వచ్చింది మన సీటు. బాయ్ బాయ్ గోకర్ణ. చిన్న ప్లాట్ఫామ్ అండి, ఒకటే ప్లాట్ఫామ్. గోకర్ణ రోడ్ స్టేషన్ పేరు. ఎంత ఖాళీ ఉందో, మొత్తం జనరలేనండి. ఎందుకంటే ఈ రూట్లో కూడా పెద్ద పెద్ద స్టేషన్లు అయితే ఏమి లేవు, అంత జనం ఎక్కేసి అంత స్టేషన్లు. సో అందుకని చెప్పి ఇది ఖాళీగా వెళ్తుంది అనమాట. ఏదో చిన్న కాలువ కింద ఉంది, అదే గోదావరి కింద ఉంది. అద్దుకోండి. ఇక్కడ మొత్తం ఏదో ట్రాక్ వేస్తున్నారండి, పక్కన ఇంకో ట్రాక్ వేస్తున్నారు చూసారా. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఈ లైన్ కూడా డెవలప్ చేస్తున్నారేమో. రైల్వేస్ ఎప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయండి, ఏ లైన్ చూసుకున్నా కానీ. సో కూడా స్టేషన్ వచ్చిందండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసి అంకోలా. మనం హుబ్లీ నుండి బస్ మీద వచ్చాం కదా, అదే అనమాట అంకోలా స్టేషన్ ఇది. మొత్తం ట్రాక్కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా. ఇంకా నుండే పట్టుకెళ్తున్నారేమో మేబీ. ఇది మెయిన్ లైన్ అనమాట. ఏదైనా స్టేషన్ వస్తుంటే ఈ మెయిన్ లైన్ కట్ అయిపోయి ఇలా వచ్చేసి మళ్ళీ కలిసిపోతుంది అనమాట. కొంచెం చూడండి, మళ్ళీ మెయిన్ లైన్లోకి వెళ్తుంది అలా అనమాట. సో ఇటుకొని అంతే, ఆ మెయిన్ లైన్ నుండి ఇడిపోయి మళ్ళీ స్టేషన్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది.
ఈ స్టేషన్ పేరు వచ్చేసి హార్వాడ్ అండి, హార్వాడ్ అదనమాట. ఇక్కడైతే ఎవరు జనం లేరు. ప్లాట్ఫామ్ చూసారా ఎంత కిందకున్నాయో. ఇంకా ప్యాసింజర్ ట్రైన్లో అయితే అనుకుంటాను ఇక్కడ నాకు తెలిసి. ఆపడనమాట, దిగుతున్నాను. ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు ఇక్కడ. హార్వాడ్ అండి రైల్వే స్టేషన్ పేరు. అక్కడ బోర్డు రాసి ఉంది. చిన్న చిన్న విలేజ్లకి కనెక్ట్ అయి ఉంటుందేమో ఈ స్టేషన్. చాలామంది దిగుతున్నారు అదనమాట. కొండ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. మనం ఇప్పుడు వెళ్తున్నాం టనల్స్లోకి అనమాట. ఈ కొండను దాటుకుని వెళ్తున్నాం. అదిగోండి టన్నల్లోకి వెళ్తున్నాం. లోపల ఏం జరుగుతుందో ఏంటో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఇది బయటికి. అంత చీకటిగా అయితే ఏం లేదండి. బాబా ఎలా ఉంది చూసారా, చాలా గ్యాప్ ఉంది ట్రైన్కి దీనికి. చిన్నదేనండి ఇది, నేను చాలా పెద్దది అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. సూపర్ కదా. ట్రైన్లో ఉండి ఇలా చూస్తుంటే వేరే రేంజ్లో ఉంది. ఏమన్నా లొకేషన్సా? చాలా బాగుంది కదండి. ఇదంతా కర్ణాటక ఎండింగ్. ఇప్పుడేనండి మనం ట్రైన్ అన్షోట్ని అనే స్టేషన్కి వచ్చింది. ఇది కర్ణాటకలో లాస్ట్ స్టేషన్ అనమాట, అన్స్నోటి. అదిగోండి. సో దీని తర్వాత మనకి లోలియం అనమాట, గోవా ఫస్ట్ స్టాప్. సో ఇక్కడతో కర్ణాటక ఎండ్, లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకా వెల్కమ్ టు గోవా. మనం ఇప్పుడు వచ్చాం లోలియం కండి. ఈ రూట్లో మనకి ఎదురయ్యే ఫస్ట్ స్టాప్ అనమాట, గోవాలో ఫస్ట్ స్టాప్ అనమాట. సో ఇక్కడైతే చాలాసేపు ఆపేసిండు. సో అక్కడ కనిపిస్తుంది మీకు టనల్. ఆ టనల్ నుండి వెళ్ళాలి, ఒకటే రూటు. సో ట్రైన్ ఏమైనా వస్తుందేమో, క్రాసింగ్ గురించి అయితే ఆపేసిండు అనమాట. సో అదండి, మనం అయితే గోవా కూడా వచ్చేసినాం అండి. మన ట్రైన్ కాన్కోనా అనే స్టేషన్కి వచ్చింది. ఈ కాన్కోనా తెలుసు కదా, మనం బస్ మీద వచ్చాం మనం లాస్ట్ టైం గోవా వీడియోస్ చేసినప్పుడు. సో ఇక్కడ నుండి పొలోలియం బీచ్ 2 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ పొలోలియం బీచ్లో స్టే చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ దిగిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. సో పొలోలియం బీచ్లో హాస్టల్స్ వచ్చేసి 270, 300 నుండి అయితే స్టార్టింగ్ ఉంటాయి. సో పొలోలియం బీచ్కి వెళ్తే ఒకవేళ ట్రైన్ మీద వెళ్తే కనుక ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట పొలోలియం బీచ్కి. సో సౌత్ గోవాకి మడ్గో. ఇప్పుడే మన ట్రైన్ మడ్గావ్ స్టేషన్కి వచ్చింది, దిగిపోయాను అండి. ఇలా సింపుల్గా మనం గోకర్ణ నుండి గోవా వచ్చేయచ్చు. సో అదనమాట. నేనైతే ఇప్పుడు హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాను. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు గోవాలో ఏ హాస్టల్ అయితే తీసుకున్నాను, మంకీ మైండ్ హాస్టల్లో. ఇక్కడ నుండి కిలోమీటర్ ఉంటుంది. సో అదే తీసుకున్నాను అనమాట. ఇది 350 రూపీస్ పడ్డది పర్ నైట్కి. సో నాకు రేపు పొద్దున్నే 7 o'clockకి ట్రైన్ ఉందన్నమాట ఇక్కడ నుండి విజయవాడకి. సో అదనమాట. అలా రైల్వే స్టేషన్ నుండి హాస్టల్కి వెళ్ళే దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది అనమాట. ఫుడ్ తిందామని ఆగాను. రెస్టారెంట్ పేరు శివసాయి రెస్టారెంట్ అనమాట. సో ఫుడ్ తీసుకున్నాను అనమాట. ఫిష్ థాలీ వచ్చేసి 150 రూపీస్. ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. సో ఇదనమాట మన ఫుడ్ ఐటమ్స్. చూసారా చాలా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫిష్ గ్రేవీ అండి. ఇది ఎండు రొయ్యలు ఉంటాయి కదా, ఎండు రొయ్యలు అనమాట. ఇది మనకు తెలీదు. సేమియా, ఇది రసం లాంటిది అనమాట. ఇంకొక చేప, ఒక సలాడ్, పికిల్ అనమాట. సో అది ఫుడ్ అయితే క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ముందుగా మనం సేమియా టేస్ట్ చేద్దాం. స్వీట్ కదా. బాగానే ఉంది. సేమియాలా ఉంది, బాగానే ఉంది. ఇంకా రైస్ ఎలా, ఫిష్ ఎలా ఉంది చేస్తే చెప్తాను. ఇది ఫిష్ గ్రేవీ.
కొబ్బరికి వేసారండి, పర్లేదు బాగుంది. ఇంకా ఫిష్ అంటారా, సూపర్ ఉంది. ఫిష్ ఫ్రై అయితే సూపర్ ఉంది. దీన్ని మనం ఎలా తినాలంటే ఫిష్ గ్రేవీ ఉంటుంది కదా, దీనిలో వేసుకోండి. ఒక ఎండు రొయ్యలు తీసుకోండి, కొంచెం ఒక ఫిష్ ముక్క కొంచెం తీసుకోండి. అదేనా మొత్తం మిక్స్ చేయండి. సూపర్ ఉంది. తిన్న తర్వాత సలాడ్ తీసుకోండి, మొత్తం మింగేసిన తర్వాత ఎలా తినాలన్నమాట. 2 వీక్స్ బ్యాక్ చూసారు కదా, నేను గోవా ట్రిప్ కంప్లీట్ చేశాను. సో ఈసారి అయితే నేను ఏమీ ఎక్స్ప్లోర్ చేయట్లేదండి, జస్ట్ ట్రైన్ తీసుకుంటాక మాత్రమే నేను గోకర్ణ నుండి ఇక్కడికి వచ్చాను అనమాట. సో అది ఒకవేళ మీకు గోవా వీడియోలు కావాలంటే నేనైతే చేశానండి గోవా సిరీస్, ఒకసారి వెళ్ళి చూడండి. సో అదండి, రేపైతే మన ట్రైన్ ఉంది మడ్గావ్ టు విజయవాడ, రేపు మార్నింగ్ 7కి అనమాట. అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాను అనమాట. ఇంకేం లేదు, పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నాను. అదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.